మంచిగా అడిగితే నువ్వు చెప్పవు. నీ జుట్టు ఆ పిల్లడికి అడిగి పారేయకుండా నన్ను కొడతా బిడ్డక. శివభక్తులు వాళ్ళు. అలాంటి వారి మెడ మీద చెయ్యి వేయాలనుకున్న నీ చెంప పగలగొడితే తప్పే లేదు. నా బిడ్డని పాముగా మార్చింది. షడప్! తనేం చేయలేదు అని చెప్తుంటే వినకుండా దౌర్జన్యం చేస్తావు ఎందుకు? సుమనా, ఉలూచి మళ్ళీ పాము పిల్లగా మారిందని, ఆస్తి రాలేదని ఫీల్ అవ్వకు. నీకు 60 కోట్లు ఇవ్వాలని రెడీ చేసిన డాక్యుమెంట్స్ని అప్పచెప్పేస్తాను. వదినా, తీసుకురండి. క్షమించండి బాబుగారు, మీరిస్తానన్నా నేనొప్పుకోను. నైని, ఈ గొడవలు ఉండకూడదు అంటే ఇచ్చేస్తేనే బెటర్. నేను సంతకం పెడితే తప్ప ఆస్తిలో వాటా మా చెల్లెలికి వెళ్ళదు. అందుకే నేను ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయనని తెగేసి చెప్తున్నాను. మీ ఆయన ఇస్తానన్నా నువ్వు కుదరదు అని తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నావా పెద్ద మరదలా? నా భర్తని ఎదిరించట్లేదు బావగారు. నా చెల్లెలి పొగరు దగ్గరుండి చూసిందాన్ని. ఆస్తి వచ్చాక పావు పిల్ల ఆడపిల్ల నాకెందుకు అని వదిలేసిన ఆశ్చర్యం లేదు. అందుకే పూర్తి అర్హత సంపాదించే వరకు ఒక్క రూపాయి కూడా రాసిచ్చే ప్రసక్తే లేదు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. డమ్మో డమ్మా, ఇంకేం చూస్తున్నావు సుమనా? ఉలూచిని తీసుకెళ్లి పాలివ్వు. చిట్టి, నాకొక ఐడియా వచ్చింది. మళ్ళీ ఈ సాక్సులు పాము పిల్లకి తొడిగితే ఆడపిల్లగా మారిపోతుందేమో చూద్దామా? ఏయ్, సాక్స్ని అలా మూతికేస్తే ఊపిరాడకుండా పోతుంది. అవునమ్మా, జాగ్రత్త. పాము మూతి పట్టుకునే సాహసం ఎవరు చేస్తారు? మీ పిచ్చి మాటలు కాకపోతేనో. కోపం వచ్చినట్టుంది చిట్టికి. ఎవరికి ఎంత రాసి పెట్టుంటుందో అదే దక్కుతుందని తెలుసుకోవాలి ముందు. ఏంటి స్వామి, మీరు కూడా నన్ను గుర్తుపట్టడం లేదా? నీ దేహం మారలేదు తిలోత్తమా, నీ రూపం మాత్రమే మారింది. సర్పదీవి నుంచి బయటపడ్డాక నువ్వు ఎవరిని కలిశావో, ఏం చేశావో నాకంతా తెలుసు. నాకు తెలియందొకటుందని ఇక్కడికొచ్చాను స్వామి. నీ కొంగుచాటు కొడుకు రాలేదెందుకని? సుమన కూతురు ఉలూచి పగలే కాదు రాత్రి కూడా ఆడపిల్లగానే ఉండడంతో ఆస్తిలో వాటా ఇవ్వాలని అడిగింది. అది అందుకునే సంబరాన్ని చూస్తూ ఉండిపోయాడు వాడు. నువ్వెందుకక్కడ లేవో చెబితే నీ సందేహం కూడా నివృత్తి అవుతుంది తిలోత్తమా. నేను గుమ్మం బయట నిల్చుని ఫోన్ మాట్లాడుతున్నాను స్వామి. ఉన్నట్టుండి
నా కుడి చేతిలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఏవైందా అని చుట్టుపక్కల చూస్తే విశాలాక్షి ఇంటివైపు వస్తోంది. తను దగ్గరకొస్తే నా కుడి చెయ్యి నా నుండి విడిపోయి దూరంగా వెళ్ళిపోతుందనిపించింది. యా డోంట్ వరీ, నేనున్నాను కదా. యా, నేనొచ్చేసి మీకంతా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఈ డీల్ క్లోజ్ చేసేద్దాం. మీరేం వరీ అవ్వకండి. ఓకే. సారీ, ఐల్ కాల్ యూ బ్యాక్ లేటర్. నా చెయ్యి ఎందుకిలా వణుకుతోంది? ఏమైంది? గారడి పాప విశాలాక్షి వస్తోంది. ఈ పిల్ల ఇక్కడికి వస్తుంటే నా చెయ్యి ఎందుకిలా అవుతోంది? ఏముందో, మంత్రం ఉందో మాయుందో, ఈ పిల్ల నా రూపానికి శాపంగా మారేలా ఉంది. విశాలాక్షి కంటపడకుండా దూరంగా వెళ్ళాలి. అందుకే వెంటనే మీ దగ్గరకొచ్చాను. ఎందుకిలా జరిగిందంటారు? తిలోత్తమ, నువ్వు ఆ చేతిని ఏం చేశావు? అంటే స్వామి, అది మానవాతీత శక్తిని ఆపాదించుకునే ప్రయత్నం చేశావు. తంత్ర, కుతంత్ర, మంత్రశక్తిని కూడదీసుకున్నా సరే విశాలాక్షి శక్తి ముందు సరిపోదు తిలోత్తమా. నివ్వెరపోయావా తిలోత్తమా? గారడి పిల్ల ఆఫ్టర్ ఆల్ మ్యాజికల్ చేసుకునే అనాథ నన్ను మించిన శక్తి కలదా? ఈ గర్వమే మనిషిని నిలువెల్లా ముంచేస్తుంది. నిన్ను మించిన శక్తి లేకపోతే నిన్నెక్కడ ముంచేస్తుందోనని విశాలాక్షిని చూడగానే పారిపోయి వచ్చాం. నా చేతికేమైందోనని వచ్చాను. నీ హస్తాన్ని అలా మార్చిన వాళ్ల దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికే ఎందుకొచ్చావు మరి? నీ మనసు రప్పించింది. పరిష్కారం దొరక్కపోతే ఏమవుతానోనన్న భయం ఈ పని చేయించింది. విశాలాక్షికి ఎందుకంత శక్తి? తనే శక్తి. పరమేశ్వరుణ్ణి తను ఆరాధించినట్టు ఇంకెవ్వరూ ఆరాధించలేరు. తను పూజించినట్టుగా, తను సేవించినట్టుగా, తను మమేకమైనట్టుగా ఎవ్వరూ చెయ్యలేరు. ఓ, అయితే పరమశివుడు ఆ గారెడు పిల్ల విశాలాక్షికి బలాన్ని ప్రసాదించాడా? అయితే శివభక్తురాలు అప్పుడప్పుడు ఇంటికొస్తూనే ఉంటుంది స్వామి. తనని నివారించడం ఎలా? భక్తితోనే. అంటే తీసుకో.
తల్లో పెట్టుకోమంటారా స్వామి? నువ్వు ధరిస్తే లాభం లేదు. విశాలాక్షికి భక్తితో సమర్పించు. తనకివ్వాలా? అవును, పుష్పాన్ని విశాలాక్షికి సమర్పించడానికే నువ్వు తన దగ్గరికి వచ్చావు అనుకోవాలి. లేదంటే నువ్వు దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేవు. ఒక్కసారి ఇస్తే చాలు కదా? ఇచ్చాక తన జోలికి వెళ్ళకపోతే చాలు. వెళ్ళావా, ఈ రూపం కూడా నీకు మిగలదు. తాగడానికి ఏమైనా వాటర్ తీసుకురమ్మంటావా? అక్కర్లేదు. అవునులే, నీ కన్నీళ్లే కక్కేంతగా వెళ్తాయి నీ నోట్లోకి. నేను ఏడుస్తుంటే బోధార్చాల్సింది పోయి ఎగతాలు చేస్తున్నారెందుకు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్తే నేనెందుకు ఇలా మాట్లాడుతున్నానో చెప్తా. తెలియనట్టు అడుగుతారేంటి? నాకు ఆస్తి రాకుండా పోయింది కదా. ఇంతకుముందు ఆస్తి వచ్చిందా ఇప్పుడున్నది పోవడానికి? వచ్చే అవకాశం పోయింది కదా. పిచ్చి సుమనా, సర్పదీవికి వెళ్ళిన నీ కూతురు 2 రోజులైనా తిరిగి రాలేదని నువ్వు ఏడిస్తే అప్పుడు నీలో అమ్మని చూసే ప్రయత్నం చేశాను. కానీ ఉలూచి తిరిగొచ్చాక ఆస్తి కోసం ఆరాటపడినప్పుడు నువ్వు మళ్ళీ మనిషిలా కాకుండా పోతున్నావు అనిపించింది. ఏమైంది? ఉలూచి పగలు కూడా పాము పిల్లగా ఉండిపోయింది. దురాశ దుఃఖానికి చేటు అని సరదాగా అనలేదే, సర్దుకుపోమని అంటారు. ఇదంతా విశాలాక్షి వల్లే జరిగిందని అంటే మా అక్క నన్ను కొడుతుందా? చంపేస్తుంది. మీరు కూడా అలా అంటారేంటి? అవునులే, ఆవిడ్ని ఆరాధించే అభిమాని సూర్యులు కదా. ఇలాంటి మాటలు వాగడానికే నీ నాలుకని పెంచుకుంటున్నావు. బాడీలో పెరగాల్సింది బుర్రే, వెర్రిదాన. విశాలాక్షి ఏం చేసినా మంచే చేస్తుందని చాలాసార్లు రుజువైంది. నువ్వు తన మీద హారతి కర్పూరం పడేసి పొరపాటయిందని సాకు చెప్పినా తనకున్న భక్తితో భగవంతుణ్ణి గుర్తు చేసుకుందే తప్ప నిన్నేమీ అనలేదు. తను అన్నదా లేదా అన్నది ముఖ్యం కాదు. 60 కోట్ల ఆస్తి వస్తుందని నేను పడ్డ ఆనందం ఆవిరైపోయింది. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలా జరిగిందని నవ్వుతారు కదా. జోక్గా చెప్పానని చెప్పు. అబద్ధం చెప్పలేను. అయితే నిజం చెప్పు. ఆస్తిదేముంది, అంతకన్నా విలువైన నా కూతురు ఉలుచి ఉంది కదా అని చెప్పు. అప్పుడు నిన్ను ఆదర్శ మహిళగా చూస్తారు. నీకు కూడా తృప్తిగా ఉంటుంది. మీరన్నంత తేలిగ్గా నేను తీసుకోలేను. అదేదో ఆస్తి నా చేతికి తీసుకున్నాక ఉల్లిచి పాముగా బారినా బాగుండేది. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ వల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఇదేనమ్మా, ఇంక నువ్వు ఏ పుట్టబొక్కలోకో దూరి అక్కడే కాలం వెళ్ళది అని సాగనంపుతావు. కన్న తల్లిని అలా చేస్తానా? ఇప్పుడే నీ ఏడుపు నీదే అని చూసుకుంటావు తప్ప ఉలుచికి పాలు తాగించావా? లేదు. ఇంకా ఎందుకే అనవసరపు కబుర్లు? వెళ్ళి మొహం కడుక్కో. ఎప్పట్లాగే చూడలేకపోతున్నాను. ఇప్పుడు ఇలా దెప్పుతున్నారు కానీ నిజంగా 60 కోట్లు వచ్చుంటే నన్ను కిన్నెరు సారిలా చూసేవారు. అంతా నా కర్మ. వదినా, ఎందుకు నవ్వుతున్నావు? నవ్వొచ్చింది, నవ్వుతున్నాను. అక్క, నవ్వడానికి కారణం ఏంటో చెప్పు. అయ్యో, చిట్టి ఆస్తి పట్టేసి మన తిల్లు అత్తేలాగా పోజులిద్దాము అని అనుకుంది. దురాశ దుఃఖానికి చేటు అని అన్నట్టు చిల్లి గవ్వ కూడా రాలేదు. వదినా, అందుకు నవ్వితే నవ్వావు గాని నీ నవ్వు గనక సుమనకు వినిపిస్తే గొడవ చేస్తుంది చెప్తున్నా. గొడవ? ఉప్మా కూడా చేయలేదు విశాల్. ఆడపిల్ల కాస్త మళ్ళీ పాము పిల్లగా మారిపోయింది, దేవుడా దేవుడో అని శోకరాగాలు తీస్తూ ఉంటుంది. నాకు అర్థం కానిది ఒక్కటే అక్క. ఏంటది? ఉలూచి పాప కాళ్లకు వేసుకున్న సాక్సుల్ని
మా చెల్లెలు తీసేసిన తర్వాత పాము పిల్లగా మారిందని విశాలాక్షి చెప్తోంది. సాక్సులు తీసేస్తే మార్పెలా వస్తుంది? ఆ సాక్సుల్లోనే గమ్మత్తుందనుకుంటా నాయని. గమ్మత్తైతే నాలాగా అందరూ నవ్వేవాళ్లు కదా విశాల్. విశాలాక్షి ఏదో మాయ చేసింది అని తన మీదకి వెళ్ళబోయింది చిట్టి. నేను నా చెల్లెల్ని కొట్టకూడదని చాలాసార్లు అనుకుంటాను, కానీ కంట్రోల్ తప్పిపోతాను. శృతి మించి ప్రవర్తించింది సుమన. ఆ టైంలో నువ్వు గనక చేయి చేసుకోకపోయింటే పాపం విశాలాక్షిని నెట్టేసేదేమో. చిట్టికి కొంచెం కూడా ఓపిక లేదు. జరిగిన దానికి పరిష్కారం ఏంటి అని ఆలోచించకుండా ఆవేశపడితే ప్రయోజనం ఏంటి? ఒక్క నిమిషం అక్క. పాప సాక్సుల వల్ల మార్పు జరిగితే తిలోత్తమత్తయ్య చేతికి వేసుకున్న గ్లౌజ్ వల్ల కూడా ఏదైనా మార్పు జరుగుతుందంటారా? ఏ మంచి ఆలోచన ఇది. ఆ గ్లౌజును తీయడానికి వెళ్తే అమ్మ అప్పరకాళిలా మారిపోతుంది. అది తెలిసాక ఇంకా ఏం తెలుసుకోవాలని? అలా అనుకుంటే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేము. సుమనకి సాయం చేయలేము. ఉండని చెల్లి, మీరు హెల్ప్ చేస్తే మీకే నష్టం. ఆస్తిలో వాటా కూడా ఇవ్వాలి కదా. వదినా, ఆస్తి గురించి కాదు, ఉలూచి గురించి ఆలోచిస్తుంది నాయని. అవునక్క, ఉలూచి పాప పెరిగి పెద్ద అయ్యే కొద్దీ అందరికీ సమాధానాలు చెప్తూ జీవనం సాగించాలి అంటే చాలా కష్టమవుతుంది. ఆడవాళ్ళం మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? నీ కష్టార్జితాన్ని నేను కూడా వాటా కింద తీసేసుకున్నాను. ఇప్పుడు సొంత చెల్లెలు సుమన విషయంలో అడ్డుపడుతున్నానా అని నాకే అనిపించి సిగ్గుగా ఉంది. వదినా, ఫీల్ అవ్వకు. సుమన మనస్తత్వం తెలుసు కాబట్టి నువ్వు అలా చెప్పుండొచ్చు. థ్యాంక్స్ విశాల్, నన్ను అర్థం చేసుకున్నందుకు. ఇప్పుడేం చేద్దామంటారు? నైని, నువ్వే చెప్పాలి. రిస్క్ చేద్దాం. మంత్రాలు మ్యాజిక్లు చేయగల విశాలాక్షి దగ్గరికి వెళ్ళాలంటే ఈ పుష్పాన్ని తనకి సమర్పించాలని అఖండ స్వాముల వారు చెప్పారు. లేదంటే నా కుడి చెయ్యి విలవిల్లాడుతుందని హెచ్చరించారు. ధ్యానం చేస్తున్నావా విశాలాక్షి? డిస్టర్బ్ చేస్తావు ఎందుకక్క? నాకేం తోచట్లేదు మరి. హాసిని, అమ్మకి అంతరాయం కలిగించేది మీరు కాదు, మీ అత్తయ్య. టిల్లు ఆంటీయా? ఎక్కడుంది? అడుగు పెట్టిందిగా ఇంట్లోకి. ఓం నమ శివాయ. మమ్మీ, ఫ్లవర్ పట్టుకొచ్చావేంటి? ఎవరికి ప్రపోజ్ చేస్తుందో మరి. ఏ తింగర్దానా, నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉంటే మంచిది. అమ్మా, ఆ పువ్వుని
విశాలాక్షికి ఇవ్వడానికి తీసుకొచ్చినట్టుంది. తనేం ఘనకార్యం సాధించిందని ఇస్తున్నారు అత్తయ్య? అమ్మ బొకే ఏం ఇవ్వట్లేదు. ఆఫ్టర్ ఆల్ జస్ట్ సింగిల్ ఫ్లవర్. అత్తయ్యకి అసలు విషయం తెలియాలి కదా.